ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ వ్యాఖ్యలకు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కాదు, ముందు కేటీఆర్కి నార్కోటిక్ డ్రగ్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. అబద్ధాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమని అంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేసు వేగవంతమైతా ఉంది. ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ విచారణ వేగవంతం చేస్తున్న సమయంలోనే అటు అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేరుతూ ఉన్నాయి. నిన్న కేటీఆర్ విచారణ హాజరైన అనంతరం రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టివ్ టెస్టుకు సిద్ధమా అనేటటువంటి సవాల్ను కేటీఆర్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, నిజంగా లైవ్ డిటెక్టివ్ టెస్టుకు సిద్ధంగా ఉండరా అనేటటువంటి సవాల్ కేటీఆర్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఫార్ములా ఈ కేసులో? ఎవరు ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఇందులో? కేటీఆర్. మరి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ ఎవరు ఎదుర్కోవాలి? దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈ కేసులో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసులకు ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ధైర్యంగా మీరు పంపించినా కూడా ధైర్యంగా జైలుకు పోయిండు. ఆ కేసులలో ఆల్రెడీ ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఎన్నో కేసులు పెట్టారు, ఒకటి కాదు 100 కేసులు ఆయన మీద రిజిస్టర్ చేశారు. ఆయన మీలాగా ఇట్లా వచ్చి బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా వాగలే. విచారణ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించిండు. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించిన వ్యక్తి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు. నువ్వు మాట్లాడుతూ ఉన్న తీరే విధంగా ఉంటే దొంగ అన్నట్టుగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎందుక? పోలీసు వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. నువ్వు చేసిన కరప్షన్ ఏదైతుందో ఆ కరప్షన్ మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ ఎంక్వైరీలో వాస్తవాలు బయటకు వస్తాయి. నువ్వు ఎందుకు అంటే భుజాలు తడుముకుంటా ఉన్నావు? నువ్వు చేసిన తప్పు జనాలకు తెలియదనుకుంటున్నావా? నువ్వు మాట్లాడితే పెద్ద హీరో అనుకుంటున్నావా? ఏదో ఎగిరెగిరి పడతా ఉన్నావు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. నువ్వు మాట్లాడే తీరే విధంగా ఉందా అంటే ఫ్రస్ట్రేషన్లో ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి మాట్లాడినట్టు ఉంది. నువ్వు లైట్ డిటెక్టర్స్ కాదు, నేను ఫస్ట్ నిన్ను చేయాల్సింది నార్కో అనాలిసిస్ టెస్ట్ నీకు చేయాలి. ఆ రోజు మేము సవాల్ చేసినాం. ఆ రోజు ఎందుకు రాలే? మరి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు కదా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అడిగిండు, నువ్వు రా, ఇది మేము నిన్ను డ్రగ్ టెస్ట్ కోసం రమ్మని చెప్తే నువ్వు రా, నిజంగా నిజాయితీ పరుడు ఇట్లాంటి టెస్ట్ల కోసం ఆలోచన చేసే వ్యక్తి అయితే ఎందుకు రాలే ఆ రోజు? మరి ఈరోజు విచారణ సంస్థలను వద్దంటున్నావు, దానికి డబ్బులు ఖర్చు అవుతావని నీవెవరా చెప్పడానికి? రాజ్యాంగం కల్పించిన హక్కులు అవన్నీ కూడా. ఈరోజు ఏసీబీ కానీ, సిబిఐ కానీ, అదేవిధంగా కోర్టులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ రాజ్యాంగం ప్రకారము ప్రజలకు హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ సంస్థలను కూడా ఇంటర్ఫేర్ అవుతాయి. ఈరోజు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసినావు కాబట్టి ఏసీబీ మీద కేసు రిజిస్టర్ చేసింది, ఎంక్వైరీ చేస్తూ ఉంది. నీవు ఎంక్వైరీని అంటే ఎంక్వైరీ ఫేస్ చేయకుండా రోజుకొకటి వచ్చేసి నువ్వేమన్నా రాజ్యాంగమా? ఈ రాష్ట్రానికి నువ్వేమన్నా రాజ్యాంగం రచించిన వ్యక్తివా, లేకుంటే నీవేమన్నా ఈ చట్టాలు తయారు చేస్తున్న వ్యక్తివా? నువ్వే ఓ చట్టం అనుకుంటున్నావా? నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యమంత్రి అనే పదానికి గౌరవం లేకుండా మాట్లాడే వ్యక్తివి అంటే నువ్వు తప్పకుండా రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. సార్, మరోవైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయితే తెలంగాణలో అమలు చేయలేనటువంటి పథకాలు ఢిల్లీలో నేను గ్యారంటీ అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. తెలంగాణలో ఉట్టికి ఎగరలేనటువంటి అమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తే అనేటటువంటి సెటైర్స్ కేటీఆర్ ఇస్తారు. కేటీఆర్ అనేటోడు మీకు తెలుసు ఏంటంటే కేటీఆర్ అసత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్. అబద్ధాలను నిజాలుగా చేసి చూపించడంలో కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడిన వ్యక్తి కేటీఆర్. దాంట్లో వాళ్ళు పిహెచ్డీలు చేశారు. ఈరోజు మేము ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు వర్తింపజేస్తామని చెప్పినాం. అవి వచ్చిన 2 రోజుల్లోనే అమల్లోకి తీసుకొచ్చినాం. ఈరోజు 200 యూనిట్లకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. అది మా గ్యారంటీ, అది అమలు అవుతూ ఉంది. 500 రూపాయలకే సిలిండర్, అది ఘనంగా అమలు అవుతూ ఉంది. ఇవి అమలు అవుతూ ఉన్నాయి. ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి అవి తట్టుకోలేక ఈడ చేయకుండా ఆడ మాట్లాడుతున్నాం అని చెప్పేసి సెటైర్లు వేయడం పెద్ద విషయం కాదు. మాకు కూడా వచ్చు భాష, మాకు కూడా మాట్లాడడం వచ్చు. నీ దొంగ లంగా అని మస్తు మేము మాట్లాడచ్చు. నువ్వు చేసిన దొంగతనాలు ఒకటి కాదు, 100 ఉన్నాయి. మీ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకా బుద్ధి మార్చుకోకుండా అడ్డగోలేక వాగితే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు బయట. అది ఫైనల్గా చెప్పండి, ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి దానం, కడియం, తెల్లం ఈ ఎమ్మెల్యేల మీద రెడ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు నిన్న. దాంతోపాటుగానే మిగిలిన 7 ఎమ్మెల్యేలకు ఎస్ఎల్పీ వేశారు. మీరు హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది తర్వాత ప్రొసీజర్ ఏంటి? ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అన్నది దాని కేర్ ఆఫ్ ఎవరు? కేసీఆర్ గారు.
ఆ రోజు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి వాళ్ళ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు ఆ సంస్కృతిని ఈ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. సో వాళ్ళు ఈరోజు తగుదనమ్మ అన్నట్టు ఈరోజు మళ్ళీ నీతులు చెప్పే విధంగా కోర్టులకు అప్రోచ్ అయితే ఆల్రెడీ వాళ్ళ హైకోర్టు అప్రోచ్ అయ్యారు అనుకుంటే, ఇంతకుముందు హైకోర్టు అప్రోచ్ అయ్యారు. హైకోర్టు హాస్ గివెన్ ఎ క్లియర్ ఫైండింగ్. ఇట్ ఈస్ ద పర్వ్యూ ఆఫ్ ది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఆయన తగిన సందర్భాన్ని బట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు ఆ విషయం మీద. దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోమని చెప్పారు. సో రేపు సుప్రీంకోర్టు కూడా తప్పకుండా నేను అదే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుందని అని అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తేవడం హాస్యాస్పదం అంటూ కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.